బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం భువనేశ్వర్ కు దగ్గరగా ఉన్నది. ఇది క్రమంగా బెంగాల్ వైపు కదులుతోంది. ఈ రోజు సాయంత్రానికి కోల్కతా సమీపంలోని హైదరాబాద్ తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న దీని ప్రభావం సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం నేటి నుంచి మే 31 వరకు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఈ రోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. రాయలసీమ, యానాం, కోస్తాంధ్రాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, ఒక్కోసారి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక నైరుతి రుతుపవనాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా రుతుపవన గాలులు పూర్తిగా విస్తరించాయి. దీనితో ఇకపై ఎండల తీవ్రత తగ్గనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భువనేశ్వర్ కు ఇది దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే క్రమంగా కూడా బెంగాల్ వైపు కదులుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ తీరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనకు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఏపీ, ఈ రెండు ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు విస్తారంగా వ్యాపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఈ రోజు దాదాపు 5 జిల్లాలకు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా 14 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రధానంగా చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు గతంలో కంటే ఈసారి 15 రోజులు ముందుగానే రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఇప్పటికే మహబూబాబాద్ నగరం నుంచి పూర్తిగా అయిపోయి దక్షిణ తెలంగాణ, అదేవిధంగా ఉత్తర తెలంగాణ కొన్ని ప్రాంతాలకు పూర్తిగా విస్తరించాయి. మరో 2 రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ప్రధానంగా చూసుకుంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఏవైతే లోతట్టు ప్రాంతాలున్నా అక్కడ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో 3 నుంచి 4 రోజుల పాటు ఇదే వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్పి, మోస్తారు నుంచి భారీ వర్షాలు కంటిన్యూ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతానికైతే గత సీజన్ తో పోల్చుకుంటే ఈసారి సీజన్ లో దాదాపు 111 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ చెప్తుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న నైరుతి ఋతుపవనాలతో గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. 30 నుంచి దాదాపు 70 కిలోమీటర్ల వేగం, అంటే ఏరియాల వారీగా 30 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి
ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ లో వాతావరణం మబ్బులతో కమ్ముకొని ఉంటుంది. సాయంత్రం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే పరిస్థితి అంటే ఇంకో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా విస్తరించడంతో మరొక వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈసారి సీజన్ ముందుగా రావడంతో అంటే గత 15 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా నైరుతి ఋతుపవనాలు 15 రోజులు ముందుగా రావడంతోనే వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏదైతే ఏర్పడింది దాని కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం రివ్యూ చేసిన సందర్భంగా చెప్పడం జరిగింది. ఏ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ధాన్యం కళాగా ఉన్న ధాన్యం ఏదైతే ఉందో దాన్ని చదవకుండా జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సీఎం ఆదేశించడం జరిగింది. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ప్రతి జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా, రెవెన్యూ అండ్ ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ టీమ్స్ ఏవైతే సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ ఆయన కూడా దీనికి సంబంధించి ఒక రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈసారి సీజన్ ముందుగా రావడంతో వ్యవసాయ పనులు కూడా ముందుగా ప్రారంభం అవుతాయి. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలకు అయితే ఉన్నాయి. దాదాపు 140 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ పాయింట్ల వద్ద కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వర్షం కురిసిన ప్రతిసారి కూడా వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర పూర్తిగా వాటర్ నిలుచుకోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ కొంత టీమ్స్ క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయి. నేడు రేపు మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ఆ కురిసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ అలర్ట్ చేస్తారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అంటే 14 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఈ ప్రాంతాల్లో కొంత అప్రమత్తంగా వాతావరణం హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.